నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐటీ రంగం ఇప్పుడు దేశం మొత్తాన్ని శాసిస్తోందంటే అది అతిశయోక్తి కాదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో సుసంపన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు ప్రధానంగా ఐటీ రంగంపైనే ఫోకస్ పెట్టాయి. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వీటితో పోల్చి చూసినప్పుడు తెలంగాణ కూడా పోటీలో ఏమాత్రం తగ్గనటువంటి పరిస్థితి. ఐటీ కంపెనీల విషయంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో నిలుస్తున్నటువంటి నగరం హైదరాబాద్. సో ఇటువంటి ఐటీ యోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందా? తెలంగాణలో ఐటీ బీజాలని ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీ బీజాలని నాటిన చంద్రబాబు నాయుడు ఏపీకి మళ్ళీ ఆ గ్లామర్ తీసుకురాగలుగుతారా? గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం వల్ల గతంలో చేసిన ప్రయత్నాలన్నీ మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితిని సృష్టించాయా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఐటీ అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఏజ్ రంగాల్లో అది చాలా కీలకమైనటువంటి రంగం. ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఐటీ మీద బాగా ఫోకస్ చేసినాయి. ఉత్తరాదిలో ఉన్నటువంటి ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేసినాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తనదైన శైలిలో ఐటీలో దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి ఈ విషయంలో? డెఫినెట్గా అండి, పక్కనున్న హైదరాబాద్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు బీజాలు వేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఈ రోజును చూసుకుంటే 2.68 లక్షల కోట్ల ఎగుమతులు ఒక ఐటీ ద్వారానే హైదరాబాద్ జరుగుతుంది. అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు దాదాపు 1500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. మరి ఇక్కడ హైదరాబాద్, అదే పక్కనున్న చెన్నైలో అయితే 2000 కంపెనీలు ఉన్నాయి. ఇక కర్ణాటకలో అయితే 3000 ఐటీ కంపెనీలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పట్టుమనే 10 ఐటీ కంపెనీలు కూడా చవటానికి లేవు సార్. ఉన్నాయి కూడా మీరు ఏ విధంగా నెరవేరు చేశారో మీకు అన్నీ తెలియంది కాదు. గత 5 సంవత్సరాల్లో తీర ప్రాంతం అంతా ఉండి 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉండి విశాఖపట్నం కాస్మోపాలిటన్ సిటీ, తర్వాత అమరావతి ఉంది, విజయవాడ ఉంది. ఎందుకు ఐటీ కంపెనీలు తాలైపోయారు అనేది ఇప్పటికీ ప్రశ్నే. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, ఎవరు కూడా ముందుకు రాల. 5 సంవత్సరాలు ఎందుకు అంత నిర్లక్ష్యానికి గురైంది? ఇప్పుడైనా మీరు అన్నట్టుగా ఆ యోగం ఉందా అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కొనుక్కున్న అనుభవం, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు యూత్ ఉంది ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. స్కిల్ సెన్సెస్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి ఐటీ కంపెనీ కావాలని. ఏపీలో లాస్ట్ టైం గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేసినట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే 2014, 2019 మధ్యలో విశాఖలోనేమో మిలీనియం టవర్స్ అన్నారు, విజయవాడలోనేమో మేధా టవర్స్ అన్నారు. అలానే రాజధాని అమరావతికి సమీపంలో మంగళగిరిలో ఐటీ టవర్స్ కట్టారు. కొన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి వాటి పరిస్థితి ఏంటి? ఆ ప్రయత్నం గత 5 ఏళ్లలో ఏ విధంగా ముందుకెళ్ళింది? అవి నిరుపయోగంగా ఉన్నాయండి. పూర్తి కాల అది పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు 2.68 లక్షల కోట్ల ఎగుమతులు ఒక హైదరాబాద్కి జరుగుతున్నాయి అంటే ఒక ఐటీ ద్వారా. దానివల్ల ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అంతా మరి ఈ మధ్యకాలం 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ ఇచ్చింది. అది ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా. గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చక్కగా చేశాడు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఐటీని బేస్ చేసుకొని ఇప్పుడు చంద్రబాబు గారు ఐటీ మినిస్టర్ యుఎస్ టూర్లో ఉన్నారు. 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే డెక్కన్ ప్లాటూలో ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఐటీ కంపెనీలు పెట్టుకుందామంటే వెసులుబాటు ఉంది. త్వరితగతిన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాయి రావడానికి. అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి. దీంతో పాటు అండి ఐటీ రారాజుగా ఈరోజు హైదరాబాద్ రూపాంతరం చెందుతుందంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ రాజారాజుగా తీసుకురావచ్చు. తీసుకొచ్చే అవకాశం ఈ పాలకులకు ఉండాలి. మంచి మెజార్టీతో వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రిగా లోకేష్ గారికి ఆ బాధ్యత ఉంది. ఇకపోతే ఈ రంగంలో 9.46 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది ఒక హైదరాబాద్లోనే. అంటే చూడండి, దాని మీద ఆధారపడి అనేక రకాల ఫుడ్ ప్రాసెస్ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది కదా. అది ఇప్పుడు టార్గెట్ 2025కి ఏం పెట్టుకున్నారు? 11 లక్షల మందికి ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా హైదరాబాద్ ఉపాధి 2025 నాటికి 11 లక్షల మందికి తీసుకెళ్తానికి ముందుకెళ్తుందంటే దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంతే కదండి. అంటే హైదరాబాద్తో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పుడు అమరావతి నిర్మాణానికి కొత్త ప్రభుత్వం కొద్దిగా వేగంగా పావులు కదుపుతుంది. అవునండి. అటువైపు ఆంధ్రప్రదేశ్లో ఇటు అమరావతి, అలానే శ్రీ సిటీ తిరుపతి, వైజాగ్, ఈ మూడిట్లో ఐటీకి అనుకూలమైనటువంటిది ఏది? ఐటీ పైన ఫోకస్ పెట్టాలంటే ఏ నగరం పైన గవర్నమెంట్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా అండి, గుంటూరు, విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ పరిస్థితుల్లో డెఫినెట్గా ఐటీ కేంద్రీకరించవచ్చు. మీరు అన్నట్టు శ్రీ సిటీ
అప్ టు చెన్నై వరకు ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. దీంతోపాటు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలుగా గుంటూరుని, అమరావతిని, విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్తాను అన్నాడు. మరి ఆ విధంగా తీసుకెళ్లే పని అయితే కనుక నిజంగా ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఉంది. ఈ టెక్నాలజీతో పాటు అందిపుచ్చుకునే అవకాశం ఉన్నది. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ గారి నుంచి మిగతా కంపెనీలు, గూగుల్, ఇవన్నీ, ఫేస్బుక్, ఇన్స్టా, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పెద్దలతో మాట్లాడి డెఫినెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం కమింగ్ 1 or 2 monthsలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ మంత్రిగా, లోకేష్ గారు కూడా ఇతర దేశాలు వెళ్ళి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి వివిధ కంపెనీలు సీఈఓగా తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నడిపించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న ఇది ఏదైతే తెలంగాణకి ఇంత అవకాశం వచ్చిందో ఐటీ ద్వారా, అంత పేరు వచ్చిందో, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్గా రూపాంతరం చెందుతుందో, అది అమరావతిని కూడా డెఫినెట్గా చేసే అవకాశం ఉన్నది. అటు కర్నూలు తీసుకున్న రాయలసీమలో అక్కడున్న అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టి తిరుపతి కేంద్రంగా మనం ఐటీ అబ్బు చేయొచ్చు. తిరుపతి ఒకటి చేయొచ్చు, నెల్లూరు సిటీ చేయొచ్చు, తర్వాత ఒంగోలు, గుంటూరు మధ్య చేయొచ్చు, తర్వాత గుంటూరు కేంద్రం, గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఇక విశ్వవిద్యాలయ కనెక్టివిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, విశాఖపట్నం చేయొచ్చు. పోతే గోదావరి జిల్లాలో రాజమండ్రి కేంద్రంగా కూడా చేసే అవకాశాలు స్పష్టంగా ఉంది. తీర ప్రాంతం ఉంది సార్, 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు ఐటీ పరిశ్రమ కూడా తీసుకొస్తే డెఫినెట్గా కనెక్టివిటీ, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరంను కూడా ఇంకా అప్లిఫ్ట్ చేస్తున్నారు. మరి ఇంత తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, ఇంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు రోడ్డు కనెక్టివిటీ ఉంది. కాబట్టి హైదరాబాదు అంత కాకపోయినా దాన్ని ఆదర్శంగా తీసుకొని అమరావతిని తీసుకొస్తే మీరన్నట్టు ఇందాక 2.5 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో సమానం. 2.68 లక్షల కోట్ల ఆదాయం ఎగుమతులు జరుగుతుందంటే అది అందిపుచ్చుకొని ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్తే కనుక ఉజ్వలమైన భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉండే అవకాశం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది ఆ వేగం మందగించింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఉన్నటువంటి కీలక నగరాలపైన ఫోకస్ పెట్టడం ద్వారా ఐటీ పరిశ్రమని మరింత విస్తరింపజేయడానికి ఆస్కారం ఉంటుందని, రాబోయే రోజుల్లో ఐటీ ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కూడా మార్గం ఉందనేది చంద్ర శ్రీనివాస్ చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.